మోకాళ్ళు నడుస్తున్నప్పుడు బాగా నొప్పి రావడం, ఉదయం పూట్ల లేచిన వెంటనే కొద్దిగా పట్టేసినట్లా ఉండడం, ఏదైనా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎక్కడం అనేది బాగా ఇబ్బందిగా ఉండడం, మోకాల్లో నొప్పుల్లాగా ఉండడం, ఇదన్నీ ఆస్టియో ఆర్థరైటిస్ సింప్టమ్స్ అండి. దీంట్లో ఏమవుతుందంటే బోన్ పైన ఉన్న కార్టిలేజ్ అన్నది నెమ్మదిగా అది మొత్తం పోతుందన్నమాట. పోవడం వల్ల ఈ కార్టిలేజ్ అన్నది లేకపోవడం వల్ల బోన్ ఎక్స్పోజ్ అయ్యి పెయిన్స్, ఈ స్టిఫ్నెస్ మొదలవుతూ ఉంటాయి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ డీజనరేటివ్ డిసీజ్ అనమాట. పోను ఆ జాయింట్ అనేది కంప్లీట్ గా అలా పాడవుతూ పోతూ ఉంటుంది అనమాట. దీంట్లో మెయిన్ గా మన చేతుల్లో ఉంది చేయగలిగింది ఏంటి అంటే, మనం కానీ వెయిట్ ఎప్పుడైతే 1 కేజీ అన్న తగ్గుతూ వస్తున్నాము అంటే, 1 కేజీ తగ్గాము అంటే బోన్ మీద 4 కేజీలు వెయిట్ తగ్గినట్టు అర్థం అనమాట. కాబట్టి ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా మంచిది. ఫస్ట్ బాగా వెయిట్ లాస్ అవ్వడం మీద ఎక్కువ దృష్టి పెడితే, ఈ ఎవరైతే ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఎర్లీగా ఈ సిమ్టమ్స్ చూస్తున్నా సరే, దీంట్లో ఇంకా మనం చేయగలిగింది ఏంటంటే, అలా సెడెంటరీగా కూర్చొని ఉంటే ఇంకా పెద్ద అవుద్దండి. కాబట్టి ఏంటంటే స్లైట్ ఎక్సర్సైజ్ ఉండాలి, వాకింగ్ ఉండాలి, సైక్లింగ్ కానీ, ఫిజియోథెరపీ కానీ, జాయింట్ డ్యామేజ్ అది లేకుండా చక్కగా ఎక్సర్సైజ్ మూవ్మెంట్ అన్నది మెయిన్. తర్వాత కింద కూర్చోకూడదు, మా స్పాటింగ్ పొజిషన్ లో కూర్చున్నా సరే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి చైర్సే ప్రిఫర్ చేయడం అన్నది చాలా మంచిది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది డీజనరేటివ్ డిసీజ్ అని, ఎక్కువ దాన్ని ఇబ్బంది పెట్టినట్టయితే కంప్లీట్ గా డీజనరేట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. పెయిన్ కిల్లర్స్ అన్నది కంప్లీట్ సొల్యూషన్ కాదు, పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిదని గుర్తుపెట్టుకోవాలి. వెయిట్ లాస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ లైన్ గా వెయిట్ లాస్ నే తీసుకొని వెయిట్ అనేది తగ్గితే ఆటోమేటిక్ గా కాళ్ళ మీద ఉన్న బరువు అనేది తగ్గి చాలా మేరకు మీరు చక్కగా ఉండడానికి ఆస్కారం. థ్యాంక్ యూ.